కానీ ఎన్పీపీ అనేది ఒక అలయన్స్. ప్రజలు ఈయన నమ్మారు. దానికి ప్రధానమైన కారణం 2022లో శ్రీలంకలో వచ్చిన ఆర్థిక సంక్షోభం ఎంత బలంగా ఉందంటే ప్రజలకు అక్కడ చాలా వరకు పేదవాళ్ళకి తినడానికి కూడా తినలేని పరిస్థితి, పరీక్షలు పెట్టడానికి పేపర్ లేని పరిస్థితి, ఫర్టిలైజర్స్ లేవు, ఏమీ లేవు, పెట్రోల్ బంక్ లో ఈవెన్ పెట్రోల్ కూడా లేని పరిస్థితి అనమాట. విపరీతమైన ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. సో ఇప్పుడు ఆయన కొన్ని ప్రామిసులు చేశారు. నేను గనక గెలిస్తే శ్రీలంకని కరప్షన్ ఫ్రీ చేస్తాను, అవినీతి తగ్గించేస్తాను. అదే విధంగా కొన్ని బలమైన అంశాల్లో స్టేట్ ఇంటర్వెన్షన్, స్టేట్ ముందుండి ప్రజల ముందుకు నడిపిస్తుంది. అదే విధంగా పన్నులు తగ్గించుద్ది. మార్కెట్ లో స్టేట్ కూడా కొన్ని పాలసీస్ నిర్దేశిస్తుంది. దాంతో పాటు స్టేట్స్ అనేక అంశాల్లో 2027 నాటికి IMF చాలా అప్పు ఇచ్చింది అనమాట. IMF ఇచ్చిన అప్పు $2.7 బిలియన్ దాకా IMF శ్రీలంకకు అప్పిచ్చింది. ఈ అప్పు తీర్చాలంటే స్ట్రిక్ట్ పాలసీస్ కూడా కొన్ని ఫాలో అవ్వాలి. ఇవన్నిటితో ముందుకెళ్లాలన్నమాట. అదే విధంగా IMF చెప్పిన కండిషన్స్ కూడా వీళ్ళు ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఫాలో అవుతూ శ్రీలంకని ముందుకు నడిపిస్తాను, శ్రీలంకని ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసేస్తాను, అవినీతి రహితంగా శ్రీలంకను మారుస్తానని చెప్పి ఆయన చాలా ప్రామిసులు చేశారు.